ఏపీలో జనసేన స్పీడ్ పెంచింది. మున్సిపల్ ఎన్నికలపై కసరత్తు ప్రారంభించింది. అమరావతిలో భాగమైన కీలక నగరం మీద ఇప్పుడు ఫోకస్ పెట్టింది. దుర్గమ్మ అండతో, కూటమి సహకారంతో బెజవాడపై జనసేన జెండా ఎగరేస్తామంటోంది. మరి మున్సిపల్ ఎన్నికల కోసం జనసేన ఏం చేయబోతోంది? ఎటువంటి ప్రణాళికలు రచిస్తోంది? విజయవాడ మున్సిపాలిటీపై జనసేన జెండా ఎగరడమే లక్ష్యంగా సమీక్ష సమావేశం జరిగింది. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పిఎస్సి చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో విజయవాడ నగర పరిధిలోని 64 డివిజన్లపై రివ్యూ చేశారు. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. డివిజన్ల వారీగా పార్టీ పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. కార్యకర్తల అభిప్రాయాలను స్వీకరించారు. ఈ సమావేశానికి మంత్రి కందుల దుర్గేష్ తో పాటు జనసేన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులంతా హాజరయ్యారు. విజయవాడలో పార్టీ బలోపేతంపై చర్చించి మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితులు లేకపోయినా బలంగా నిలబడ్డామని, 39 స్థానాల్లో 50,000 ఓట్లు తెచ్చుకోగలిగామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. నగరంలో చాలా మంది త్యాగాలు చేశారు. అందరి త్యాగాలు పార్టీ గుర్తుపెట్టుకుంటుందని చెప్పారు. కుల బలాన్ని, పార్టీ బలాన్ని వాడుకుని గెలవాలని కేడర్ను ఆదేశించారు నాదెండ్ల. 39 డివిజన్లో కూడా మనం ఆ రోజు 50,000 ఓట్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం తెచ్చుకోగలిగాం. ఆ రోజు ధైర్యంగా క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఎదుర్కొని, దుష్ట శక్తులను ఎదుర్కొని ధైర్యంగా ఇంటింటికి వెళ్ళి జనసేన పార్టీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారి ప్రతినిధిగా నేను మీ ముందుకు వచ్చానని చెప్పి ప్రజల్లోకి వెళ్ళిన గొప్పతనం అదే ఆ రోజు మనకి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నిలబెట్టింది. దాన్ని నేను మీ అందరిని కూడా గుర్తు చేస్తున్నాను. అందరూ త్యాగం చేశారు, అందరూ కష్టపడ్డారు. ఈరోజు పార్టీలో మాకు గుర్తింపు లేదు, మమ్మల్ని పట్టించుకోవడం లేదనే భావన దయచేసి మీరు ఎవరు తెచ్చుకోబాకండి. సమీక్ష సమావేశంలో కేడర్ కు క్లాస్ పీకారు నాదెండ్ల. స్థానిక ఎన్నికల్లో వ్యక్తిని బట్టే ప్రజలు గెలిపిస్తారని, 4 కార్లు వేసుకుని తిరిగితే 4 బ్యానర్లు కడితే ప్రజలు ఓట్లు వేయరన్నారు. ప్రజా సమస్యలపై స్పందించి పరిష్కరించేలా ఉంటేనే ఆదరిస్తారని చెప్పారు. అందరూ పనిచేసేది పవన్ కళ్యాణ్ కోసమేనని, గ్రూప్ రాజకీయాలు వద్దని హితబోధ చేశారు నాదెండ్ల. విజయవాడలో జనసేనకి బలమైన కేడర్ ఉందన్నారు మంత్రి కందుల దుర్గేష్. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ బలాన్ని చూపించాలని సూచించారు. కూటమి ధర్మం పాటిస్తూనే జనసేనను బలోపేతం చేయాలన్నారు. విజయవాడ కార్పొరేషన్ లో జనసేన జెండా ఎగరాల్సిందే అన్నారు కందుల. రేపొచ్చేటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ విజయవాడ లాంటి ఒక కీలకమైనటువంటి నగరంలో మన జెండా ఎగరాల్సిన బాధ్యత మనందరి మీద ఉందనేటువంటి మాటలు మనం చేస్తున్నాం. గతంలో లేని అవకాశం కూడా మనకుంది. గతంలో కూడా మనం ఎన్నికలకు వెళ్ళాం, కానీ అనుకున్నన్ని సంఖ్యలో సీట్లు తెచ్చుకోలేకపోయాం. కానీ ఇవాళ మీ అందరికీ మనవి చేస్తున్నాను, ఆ రోజు పెద్దగా మనకి సపోర్ట్ లేనప్పుడు కూడా ధైర్యం చేసి, పోటీ చేసి కొన్ని చోట్ల నెగ్గినటువంటి అనేక మంది జన సైనికుల్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఇవాళ రాజకీయ వాతావరణం మనకు ఉపయోగపడే విధంగా ఉంది. పవన్ కళ్యాణ్ లేకపోతే కూటమి ఉండేది కాదన్నారు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. తాను వెనక్కి తగ్గి కూటమి కూర్పునకి పవన్ కళ్యాణ్ కృషి చేశారని, రానున్న ఎన్నికల్లో విజయవాడ మున్సిపాలిటీని జనసేన సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు. టార్గెట్ బెజవాడ 100% గెలుపు పక్కా అంటున్న జనసేన నేతలు కూటమి సమన్వయంతో వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఏ మేరకు విజయం సాధిస్తారో చూడాలి.